పల్లీ చెక్కీకి కావలసిన పదార్థాలు పల్లీలు, బెల్లం. మనం 1 కప్పున్నర పల్లీలు తీసుకోవాలి, 1 కప్పు బెల్లం తీసుకోవాలి, తురిమిన బెల్లం అన్నమాట. ఇప్పుడు పల్లీలను మూకుట్లో దోరగా వేయించుకోవాలి. 15 నిమిషాల వరకు పడుతుంది. లో ఫ్లేమ్లో పప్పు అంతా కూడా లోపట కూడా వేగేటట్టుగా వేయించుకోవాలి. ఇలా వేగిన పల్లీలని మూకుట్లోంచి తీసి అదే మూకుట్లో 1 కప్పు బెల్లం తురిమి తీసుకున్నాం కదా, దాన్ని వేసుకొని నీళ్లు పోయకుండా నెయ్యి మాత్రమే వేసి పాకం వచ్చేటట్టుగా కలుపుకోవాలి. 1 చుక్క కూడా వాటరు పోయకూడదు. ఇలా నెయ్యి వేసిన తర్వాత బెల్లం కరుగుతూ ఉంటున్నప్పుడు కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఆ ప్లేట్కి అంతటికి కూడా నెయ్యి పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి మనం 1 కప్పులో వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ యొక్క పాకాన్ని వేసి చూసినట్లయితే అది విరిగేటట్టుగా ఉంటుంది. అప్పుడు కరెక్ట్ పాకం వచ్చిందని తెలుసుకుని పల్లీలన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పాకం అంతా కూడా పల్లీలకి పట్టేటట్టుగా కలపాలి. ఇప్పుడు ఆ పల్లీలది పాకంది తీసి ఆ ప్లేట్లోకి, నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. దాన్ని అంతటిని కూడా మనం ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేయాలి. ఆ విధంగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ప్లేట్ అంతటికి కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని చాకుతోటి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మనకి పల్లీ చిక్కీ ఈజీగా విరుగుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు చల్లారింది, ఇంకా కొంచెం చల్లారండి. వాటిని తీసి ఇలాగా విరిగిన పల్లీలన్నిటిని కూడా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 15 to 20 days వరకు మనం హాయిగా తినచ్చు. అంతే, పల్లీ చెక్కీ రెడీ.